నేను లోకల్ ముందు సాయి ధర్మతేజ్తో మీరు ప్లానింగ్ అనుకున్నాం. ఏమైంది ఆ ప్రాజెక్ట్ మరి? అది కథ సెట్ అవ్వలే, మనం అనుకున్న కథ వాళ్ళకి నచ్చకపోవడం అట్లా ఏదైనా కథ సెట్ అవ్వలేదు అంతే. చేయడానికి ఎప్పటికీ ఉంటారు అందరూ, మంచి అప్రోచ్ ఉంది, సెట్ అవ్వలేదు. తర్వాత నేను ఆ కథని నాన్నగారికి చెప్పడం, రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తే రాజుగారు ఒకసారి నాన్నగారికి చెప్పండి అంటే నాన్నకి చెప్పడంలో ఆ కథ నాన్నగారికి నచ్చడంతో నేను లోకల్గా రాజుగారి బ్యానర్లో నేను ఎగ్జిక్యూషన్లో సెట్ అయిపోయింది. ఓకే ఓకే, అదే సేమ్ కథ అయితే సేమ్ కథ. కానీ ఆ టైంలో మీకు ఒక మంచి సక్సెస్ అది సినిమా. అంటే మేము వయసుకు వచ్చాం కూడా చాలా మంచి సినిమా. సో మీ బ్యానర్లో అట్లా కొన్ని మంచి సినిమాలు, చిన్న సినిమాలు, మంచి సెలెక్టివ్ మూవీలు వచ్చినాయి. కానీ హుషారు కూడా, హుషారు అనేది నాకు చాలా చాలా మంచి, అంటే మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చిపెట్టింది. అది ఎట్లా అంటే మన రియాజ్ అని నా ఫ్రెండ్ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు రియాజ్, తను పార్ట్నర్ దానికి. తను అంటే ఒక కథ దొరికింది ఇట్లా అన్నప్పుడు తను కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటే ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాం. కథ అదే టైంలో కథ వచ్చింది. చెప్పాను, సరే బాగుంది చిన్న సినిమా చేద్దామంటే ఇది మొదలైంది. దాంతో చాలా అది మేకింగ్ చాలా క్రేజీగా ఉన్నది. తీసిన ప్రతి ఒకసారి ఒక్కొక్క సాంగులు చాలా బాగా వచ్చినాయి. ఆ మేకింగ్ నేను చేశాను. ఇన్ ద సేమ్ టైం ఆఫ్టర్ రిలీజ్కి బాగా చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే చిన్న సినిమాని థియేటర్కి తీసుకెళ్ళి చేయాలంటే అంత ఎంకరేజ్మెంట్ ఉండదు. అలాగని డిస్ట్రిబ్యూటర్లు అందరూ మనం తడగలేము. అప్పటికి వాళ్ళు చేసే ఎంకరేజ్మెంట్ వాళ్ళు చేశారు. రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ మాత్రం చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది, చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. సత్యభామ టైంలో భూమిక గారు ఫైనాన్షియల్గా ఆ సినిమాకి సపోర్ట్ చేయడం లేదు. భూమికి ఎప్పుడు ఫైనాన్షియల్గా ఎంటర్ అవ్వదు. ఓకే ఓకే, అసలు అసలు వేరే విషయాలు దేంట్లో అసలు కప్పు టీ దాంట్లో కూడా ఉండదు. ఆమె పని ఆమె అంతే అంతే. మిడిల్లో అండి మీరు మూడో సినిమా అప్పుడు అనుకుంటా కొంచెం ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ పడుతూ ఉన్న టైంలో కొంచెం ఇంటి దగ్గర నుంచి మీకు సపోర్ట్ వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్, అది కరెక్టేనా? ఇంటి దగ్గర అంటే అమౌంట్ పరంగా మీకు మీ బామర్దులు ఎక్కువ మీకు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అంట. బామర్దులు అంటే ఇంటి దగ్గర నుంచి ఎవ్వరు అంత ఫైనాన్షియల్ లేదా? ఓకే, నాకు ఇచ్చిన సపోర్ట్ మొత్తం నా ఫ్రెండ్సేనా? ఓకే, ఓన్లీ ఇచ్చిన వాళ్ళంతా నా ఫ్రెండ్స్, నా సర్కిల్లో ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చినా. కానీ ఎక్కువగా బామర్దు ఉన్నారు కానీ చిన్న చిన్న హెల్ప్స్ ఉంటాయి, చిన్న చిన్న హెల్ప్ వరకే. కానీ సినిమాలకి స్ట్రాంగ్ హెల్ప్ చేసేంత శక్తి వాళ్ళ దగ్గర లేదు. అంటే ఫస్ట్ ఓన్లీ కొంచెం సపోర్ట్ తోటి, సైడ్ సపోర్ట్, కానీ ఎక్కువ సపోర్ట్ చేసింది ఫ్రెండ్సే. ఫైనాన్స్ రకంగా ఫైనాన్స్ ఉన్న ఫ్రెండ్స్, నాకు ప్రొడ్యూసర్గా చేసిన ఫ్రెండ్స్, వాళ్ళందరూ చాలా 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 సపోర్ట్ చేశారు. దానివల్ల మనం నాన్ స్టాప్గా సినిమాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగి ఇబ్బంది లేకుండా రిలీజ్ అయిపోయేవి. మీరు కూడా లక్కీ మీడియాని మారుతి గారు లాగా కొన్ని ప్రొడక్షన్స్, ఎవరైతే ప్రొడక్షన్స్ కొంచెం న్యూ ప్రొడ్యూసర్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అడ్వైజులు ఇవ్వటం లేదా క్లబ్ అయ్యి చేయటం కొన్ని ఏదో చేసినట్టున్నారు కదా అట్లా. అది ఓన్లీ సిరీస్ గారితోనే అంటే ఓన్లీ రాజు గారితో వెళ్ళి మన మధ్యలో ఏ ప్రొడక్షన్ లేదండి ఎవరిది? ఏ ప్రొడక్షన్ తోటి నేను ఎందుకయ్యా అంటే మొత్తం నా బ్యానర్ అది కన్ఫర్మ్. అంటే వాళ్ళు మేజర్గా అంటే మీ ఐడియాలజీని ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. వాళ్ళు తీసిన సినిమాకి నా పేరు అంటున్నారా, లేకపోతే నేను తీసే సినిమాలో వాళ్ళ లక్కీ మీడియా బ్రాండ్ వేసుకుంటూ? అట్లా జరగలేదు. నేను సినిమా తీస్తున్నా, ఇంకో బ్యానర్ వాళ్ళు చేయని అవ్వచ్చు. సినిమా మొత్తం నేను చేసిన ఇంకో వాళ్ళకి వేరే బ్యానర్లు కలుపుకొని షేర్ ఇవ్వచ్చు. అట్లా జరిగినాయి. కానీ నా బ్రాండ్ వేసేసుకొని మేము సినిమా తీసుకుంటాం అనేది జరగలే. ఎందుకు జరగలేదంటే సినిమా తీసినాక అడిగారు చాలామంది, మీది పేరు వేసుకుంటాం, ఇట్లా పబ్లిసిటీ చేసుకుంటాం, మీకు షేర్ ఇస్తాం ఇట్లానంటే నేను వాళ్ళు ఒప్పుకునేవాడిని కాదు. మీకు ఇంత డబ్బు ఇస్తాం అని కూడా ఒప్పుకునేవాడిని. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి నేను ఎక్కడ ప్లస్ అవుతా, ఫస్ట్ కథ సెలెక్ట్ చేసే దగ్గర ప్లస్ అవుతా. కథ దగ్గర నుంచి నాలో నేను ఇన్వాల్వ్ అయితే ఆ సినిమాకి ఏదైనా ఉపయోగించి నా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. మీరు తీసిన సినిమాకి నేను ఏం చేయగలుగుతాను అని మామూలు సలహాలు ఇచ్చి ఇలా రిలీజ్ చేసుకోండి, ఇట్లా నేను సపోర్ట్ చెప్తే డిస్ట్రిబ్యూటర్లకు చెప్తాను. మా చేతనైన సహాయం ఎన్నో చిన్న సినిమాలకి సలహాలు చేసాం. నా బ్యానర్ పేరు వద్దన్నది సొంత ఫ్రెండ్స్ ఇచ్చినా కూడా నేను ఇచ్చేవాడిని కాదు పేరు. ఎందుకంటే దీనికి ఒక పేరు ఉంది, దీన్ని నమ్ముకొని ఒక డిస్ట్రిబ్యూటర్ నేను ఆ పేరు వేసిస్తే నేనే కష్టపడి చేసినట్టు అది. కాబట్టి ఆ సినిమా నాకు 100% బాగా నచ్చితే తప్ప, చూసి నేను అనుకున్నట్టు ఉంటే తప్ప నేను పేరు ఇవ్వలేను. పోతే సలహాలు ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ రాజు గారిది ఎక్కడి నుంచి అండి మీకు ట్రావెల్? అంటే ఇద్దరు కాంబినేషన్. ఆయన అంటే నాకు
చాలా ఏమంటారు కదా ఇన్స్పిరేషను, ఆయన సినిమాలు చూడటము, ఆయన ఏమేం చేస్తున్నాడు, ఎలాంటి కథలు ఎలా సెలెక్ట్ అవన్నీ, ఆయన ఇంటర్వ్యూలు అని ఫాలో అవుతుండేవాడిని. ఛాంబర్లో కలిసిన తననే దూరంగానే, ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళడం కలవాలని కూడా ట్రై చేయలేదు, ఛాంబర్ కానీ అనేవాడిని. అప్పుడు సినిమా చూపిస్తాం మామ, ప్రేమేష్ కథలప్పుడు చూసి ఏమన్నా బాగున్నాయి సినిమాలు ఏమన్నా ఉంటే మంచి కథలు ఉంటే చెప్ప అన్నాడు. అన్న తర్వాత సినిమా చూపిస్తాం మామ ట్రైలర్ చూసి ఫోన్ చేశారు. ట్రైలర్ బాగుంది, సినిమా చూస్తాను ఒకసారి, నచ్చితే కొనుక్కోవడం, నచ్చకపోతే అంటే అయ్యి భలే వాళ్ళు మీరు చూడండి ఫస్ట్, మీకు నచ్చకపోయినా చూశారు. చూడగానే నాకు నచ్చి ఇక నైజాం ఏరియా తీసుకొని చేశారు. అప్పటి నుంచి ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమాకి ప్రమోషనల్ సపోర్ట్ కూడా చేశారు, బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. థియేటర్స్ ఇవన్నీ సపోర్ట్ చేయడంలో బాగా హెల్ప్ చేశారు. దాంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత నేను లోకల్ కథ తీసుకెళ్ళడం, ఆయన ఓకే చేయడం, తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాకి నా బ్యానర్స్లో సినిమా వస్తే ఆయన ప్రజెన్స్ ఇవ్వడం, ఆయన బ్యానర్లో సినిమాకి నేను అసోసియేట్ చేశా. 2 సినిమాలకి ఆయన బ్యానర్లో సినిమాకి నేను అసోసియేట్ చేశాను, నా బ్యానర్లో ఉన్న సినిమాలకి ఆయన ప్రజెన్స్ చేశాడు, సపోర్ట్ చేశాడు ఫినాన్షియల్గా, బిజినెస్గా, అన్నిటిగా. ఇప్పుడు జర్నీ ఆయనతో కలిసి వెళ్తుంది. పాగల్ సినిమాకి ఏమన్నా సఫర్ అయ్యారా మీరు? లేదు, పాగల్ సినిమాకి బడ్జెట్ కొంచెం అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువైంది. బడ్జెట్ కొంచెం ఎక్కువైంది, అది ఆల్వేస్ బడ్జెట్ ఎక్కువైనా చిన్న సఫర్ ఉంటుంది. రిలీజ్ నాకు మిస్ అయింది. నాకు కరోనా రావడంతో థియేటర్లో నేను చాలా పెద్దగా ఎంజాయ్ చేసే సినిమా అది. పెట్టుకున్న టార్గెట్ పెట్టుకున్న దాన్ని మొదలుపెట్టడం కొంచెం లేట్ అయింది. మొదలుపెట్టినాక దాని అయిపోయింది. 5 నెలల్లో ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది, కాపీ రెడీ అవుతుంది. మే 11 రిలీజ్ అనుకున్నాం, తప్పున కరోనా వచ్చేసి. ఒక్కసారి కరోనా వచ్చేసరికి ఇక కన్ఫ్యూజ్ అయిపోయాం. ఫస్ట్ ఓపెనింగ్ చేసిన నెక్స్ట్ డే కరోనా వచ్చింది. మరి సంవత్సరం అందరం ఖాళీగా ఉన్నాం. సంవత్సరం మొదలుపెట్టి మళ్ళీ కరెక్ట్ రిలీజ్ చేసాం, మళ్ళీ కరోనా ప్రాబ్లం వచ్చింది. దాంతో ఏం చేయాలో అర్థం కాలే, కన్ఫ్యూజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎస్ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ అయింది, మళ్ళీ సినిమాలు మళ్ళీ రిలీజ్ మొదలుపెట్టాకనే కొద్ది ధైర్యంతో చేసాము. కానీ కరోనా ఎఫెక్ట్ అయితే ఉన్నది. ఫస్ట్ ఒక 3-4 రోజులు మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. కరోనా ఎఫెక్ట్ దానివల్ల ఫ్యామిలీస్ అందరు రాకపోవడం వల్ల మనం అనుకున్నంత రేంజ్ కలెక్షన్స్ రాలేదు, అనుకున్నంత లాభాలు రాలేదు.